పౌలు శీలలు కూడా వారికి బండములేసి కదలకుండా ఏమంటే కాళ్ళు సంఖ్యలు కూడా చేతులకైతే వాటి నోటి నుండి వారు ఏం చేయాలంటే ప్రభుని ఏం చేయాలంటే స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారు, ఎలా కనపరుస్తున్నారు, ఎలా మయపరుస్తున్నంటే అంత బలహీనులైనటువంటి వారు తన దేవుని బలము కొరకు ఏమంటే స్తుతిస్తున్నారు. ఈ సన్నిధానం మాకు ఉండాలయ్యా. లోకరీతిగా నీ కొరకు ఎన్ని దెబ్బలు మీద తిన్న పనులేమో కానీ నీ బలమునిమ్మని ఆ మధ్యరాత్రిలో వారు పాటలు పాడుతున్నారంటే ఎంత చక్కగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. పాటలతో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మాట రాసినట్టు గొప్ప దైవజనుడు ఒకరోజు తన సంఘానికి ఒక స్పీకర్ తీసుకొస్తే సరైన వాక్యం చెప్పకపోతే దేవుడు ఎంత గొప్పవాడు, ఇల్లు బలమైన కార్యం చేసినట్టు వాడు, ఈ నేటి వాక్యం ఎలా చెప్పాడు అనుకుని పరుగు పరుగున పోయి ఆ బలమైన నామం కొరకు కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ భక్తుల హృదయాల్లో వారు పడినట్టు ఆ శ్రమలో ఆ శక్తివంతమైన కార్యాలు ఆ మోకాల్లో ఉండి ఈ పాట రాశాడండి. ఆయన గత సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఎంత బలమైన నామం అండి. ఈ రోజున మనం ఎందుకంటే అలాగైపోతున్నాం. మనము రానివ్వండి, పోతామండి, చచ్చిపోతే పోతామండి, ఏమి లేకపోయినా పర్వాలేదండి. ఈ సుఖభోగాలు కాదండి. రాని లోకుల శ్రమలు, రాని బాధలు, రాని అనారోగ్యాలు, రాని కష్టాలు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, దేవునితో ఉండే నివాసం ఉంది. ఎంతమంది మనకు బిడ్డలు ఇచ్చినా, మన పరిస్థితులు బాగోకపోయినా, మన ఇబ్బందులు బాగోకపోయినా ఒక నిరీక్షణ కలిగి ఆ ప్రభు వైపు చూసి, ఆ ప్రభు సన్నిధి వైపు చూసి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ ఇట్టి స్థితిలో ఉంచావయ్యా, ఇలాంటి పరిస్థితిలో ఉంచావయ్యా, కనుక నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. దేవునికి కావలసింది కారు ఉంటే కాదు, ఇంటింట బంగారం ఉంటే కాదు, ఇంటింట డబ్బు ఉంటే కాదు, ఇది శాశ్వతం కాదు బిడ్డ. ఆ బలమైన నామం కొరకు ఏదో కార్యాలు చేయాలా. ఈరోజు మన సంఘం కూడా అలా చేయాలా, ప్రార్థించే సంఘముగా ఉండాలా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఇది కొంతసేపే, క్షణభంగురమైన దాని కొరకు. ఎందుకంటే ఎంత చింతిస్తుంటామండి. భవిష్యత్తు ఇస్తే ఆయన ఇస్తాడు,
ఏమైనా చేయగలుగుతాడు ఆయన. ఏదన్ని గురించి చేయగలుగుతాడండి. నిన్ను ఎప్పుడు అట్టా ఉంచడు, నిన్ను ఎప్పుడు ఇదే పరిస్థితిలో ఉంచడు. కానీ వాటి విషయంలో మీరు కృంగిపోతున్నారే, వాటి విషయంలో మీరు దిగులు పడుతున్నారే, వాటి విషయంలో చెంతపడుతున్నారేమో. ఈ రోజున బలమైన నామము యేసు నామము, బలమైన నామము యేసు నామము, శక్తిగల నామము యేసు నామము, ఉన్నతమైన నామము యేసు నామము, అద్భుతాలు చేసే నామము. వాటి కొరకు బ్రతకాలండి. మన దేవుని ఎప్పుడు కించపరిచేవారుగా ఉండకూడదు. మన దేవుని నామము బలమైన నామము. ఆ బలమైన నామము కొరకు మనం సమసిద్ధులై ఉండాలా. ధనమా, నేత్రాస, యజమానుల కింద ఉండమన్నావా, చింత వదులో బిడ్డ, వదులో. వాటిని మన ఈ 4 మన వెంట రావు. నీతో దేవుడు ఎప్పుడు ఉంటే శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, మహిమ గల సింహాసనం. ఆ సింహాసనం ఎదుట, ఆ పరిశుద్ధుల మధ్యలో, ఆ నీతి సూర్యుడి మధ్యలో, ఆ గొప్ప దేవుని మధ్యలో నీవు ఒక సభ్యురాలుగా ఉండాలా, నేను ఒక సభ్యుడిగా ఉండాలా. మన సంఘం అంతా కూడా ఎత్తబడే సంఘంగా ఉండాలా. వాటి గురించి ఆలోచించి చింతించు. నా భారతదేశం పాడైపోతుంది, నా దేశ ప్రజలు పాడైపోతున్నాడే, సాతాన్ని విర్రవీగుతున్నాడే, సాతాన్ని ప్రభు వెళ్ళిపోతున్నాడే. దాన్ని నడిచడానికి దానికి శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. లేదు బిడ్డ, ప్రార్థనలో ప్రోత్సహిస్తున్నాను. లే, దేవుని సన్నిధికి రా. అద్భుతమైన కార్యం. వారు అలా ఉండి ఏ పరిస్థితిలో చేతకాని వారుగా వారు లేరు. కానీ వాళ్ళు బొండాలు బిగించినా సరే వాటి నోటి నుండి వస్తుందన్నమాట దేవుని నామము, బలమైన నామము. పాటలు పాడుతుండగా పునాదులు కదిలిపోయాయి. ఒక్కరు కాదు, అందరు సంఖ్యలు విడిపోయాయి. ఈరోజు చిన్న సంఘం ప్రార్థన ఎవరిలో మనం గుర్తించబోని సంఘమైనా సరే, మన సంఘము కూడా ఒక ప్రార్థన చే సంఘముగా, భారతదేశాన్ని మార్చే సంఘముగా మన సంఘం ఉండాలి. కార్యం, అద్భుతమైన కార్యం చేస్తాం. ఈ దేహం గురించి ఆలోచించే, ఈ కడుపు గురించి ఆలోచించేకు, ఈ జాండ కడుపు కొరకు ఎంత ఆలోచన చేస్తున్నామో, ఈ శరీరం కొరకు ఎన్ని వస్త్రాల కోసం శుద్ధి చేసుకున్నామో బిడ్డ, వీటి గురించి కాదు. వీటిని పక్కన పెట్టు. దేవుని రాజ్యం, భారతదేశం, ఈ ఒరిస్సా రాష్ట్రం కొరకు, ఉత్తరప్రదేశ్ కొరకు, ఛత్తీస్గఢ్ కొరకు, గుజరాత్ కొరకు, ఈ దేశాలన్నింటి కొరకు ఆ బాధ్యత మన మీద ఉంది. దేశాన్ని కదిలించే ప్రార్థన యోధులుగా సమసిద్ధం అవ్వాలి. అప్పుడే ప్రభు మరి అలాగే మధ్యరాత్రుల్లో కేవలం పాటలు పాడుతున్నారంటే, పాటలు పాడుతూ ప్రార్థిస్తుండగా సంఖ్యలన్నీ ఇదా. పౌలుతో ఉన్న దేవుడు ఈ రోజు మనతో లేడా? ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. పౌలు చెరసాల్లో ఉన్న దేవుడే.